సుచీర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ 2026 అవార్డుల ప్రదానం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సినీ నటులు శ్రీకాంత్, శివాజీ రాజా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుచీర్ ఇండియా ఫౌండేషన్ కాఫీ టేబుల్ బుక్ ను వారు లాంచ్ చేశారు. ప్రముఖ సామాజిక సేవా సంస్థ సుచీర్ ఇండియా ఫౌండేషన్ 33వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 500కు పైగా పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 33వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో పాల్గొన్నారు. 20 మందికి గోల్డ్ మెడల్స్, 20 మందికి నేషనల్ ర్యాంక్స్, 20 మందికి రాష్ట్ర స్థాయి మెడల్స్ మరియు 450 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయని లయన్ కిరణ్ తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా ఈ మహాకార్యానికి లయన్ కిరణ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సహాయం చేసే గొప్ప గుణం అందరికీ ఉండాలని అన్నారు. పిల్లలు ఎంచుకున్న రంగంలో రాణించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. పిల్లలకు టీచర్లు, తల్లిదండ్రులు రోబోలాగా ట్రీట్ చేయొద్దని, పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. सर सेंटर 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 क्या रेडी सर ఒకసారి सर रेडी सर सर वन मोर सर वन ओके సంగీత కళాకారులు ఇప్పుడు ఆయన లక్ష్యం అధికారం అంటే గౌరవం కాదు, సేవ కాదు, చర్యలు అని నమ్మిన నాయకుడు. ప్రతి పనిలో పారదర్శకత, బాధ్యత. సంబంధించినటువంటి ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలందరూ లేకుండా ఉండేలాగా ఇంకా సైలెన్స్ కావాలి నాకు. రాసినప్పుడు అందులో దయచేసి ఎవ్వరూ మాట్లాడకూడదు. తీసుకోవాలంటే మీరు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చే టైం కానీ వాళ్ళు మాట్లాడేదానికి కానీ మీరు ప్రశాంతంగా కనపడేటువంటి మనుషుల ద్వారా మీకు ఈ రోజున అవార్డును పొందబోతున్నారు. మనం తీసుకునే అవార్డుకు గౌరవంతో ఈ నలుగురు వారి బిజీ షెడ్యూల్లో కూడా పక్కన పెట్టేసి జస్ట్ మీకోసం ఇంకా నేను తెలిసిన ఆత్మీయత పక్కన పెట్టేస్తే పిల్లలకు సంబంధించినటువంటి ఒక అంశంగా భావించి మిమ్మల్ని దీవించడానికి వచ్చిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున అవార్డు తీసుకున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు. గోల్డ్ మెడల్ సాధించింది పొన్నూరు రోడ్ స్కూల్ 3rd క్లాస్ గోల్డ్ మెడల్. చంద్రశ్రీ 4th క్లాస్. హర్ష సాయి ప్రభావ్ చరిష్మా హాక్లాండ్ స్కూల్ 6th క్లాస్. 8th క్లాస్ గోల్డ్ మెడల్ వైకుంఠ రామ మణికంఠ హరీష్. త్రిష తెలంగాణలో 1st క్లాస్లో గోల్డ్ మెడల్ సంపాదించిన హైదరాబాద్. వర్షిణి 3rd క్లాస్ గోల్డ్ మెడల్ జహీరాబాద్. వర్షిణి తర్వాత శ్రీ వర్షిత 4th క్లాస్ గోల్డ్ మెడల్ జగిత్యాల్. అర్నవ్ ఝా 5th క్లాస్ గోల్డ్ మెడల్ హబ్సిగూడ హైదరాబాద్. అర్నవ్ ఝా. చైతన్య సాయి 6th క్లాస్ నెక్స్ట్. చైతన్య సాయి శ్రీకృష్ణనగర్ హైదరాబాద్ 6th క్లాస్ చైతన్య సాయి. చరణ్ 7th క్లాస్ గోల్డ్ మెడల్ రామగుండం. చరణ్ వెళ్ళు బిడ్డ, రామగుండం నుండి వచ్చాడు. లాస్యా 8th క్లాస్ గోల్డ్ మెడల్ అచ్చంపేట.
సంబంధించినటువంటి అచ్చంపేట ఇది. తర్వాత సాత్విక 9th క్లాస్ గోల్డ్ మెడల్ బెల్లంపల్లి ఖమ్మం జిల్లా సాత్విక. తర్వాత రిత్విక్ గౌడ్ 10th క్లాస్ గాజుల రామారం మేడ్చల్ జిల్లా. వెంటనే టీచర్స్ని కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి పిల్లలు ఈ బంగారాలను సంపాదించారు. తర్వాత సుప్రజా రాణి గారు ప్రిన్సిపల్ ఆదిత్య స్కూల్ కాకి. తర్వాత శ్రీ చక్రవర్తి గారు తర్వాత శ్రీ బండారపు తిరుపతి గౌడ్ గారు సార్. వారి తర్వాత సిహెచ్ మోక్షజ్ఞాన్ 3rd క్లాస్ స్టేట్ 2nd ర్యాంక్ జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి జిల్లా. 3rd క్లాస్ టీజీ పల్లె కడప బిఎండి పల్లె టార్గెట్ స్కూల్ 4th క్లాస్ స్టేట్ 2nd ర్యాంక్ స్టేట్ 3rd ర్యాంక్. సంధ్య తేజస్. గంటా శ్రీనివాసరావు గారు నా ఫ్యామిలీ లాగా ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం. తన రంగంలో, తన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కిరణ్. ఒక గొప్ప వ్యక్తి, చాలా సమాజ సేవ చేసే వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మాకు పరిచయమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 1,00,000 మందిలో సివి రామన్ గారి జీనియస్ అవార్డ్స్కి వచ్చిన మీరందరూ, అవార్డుని గెలుచుకున్న మీరందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అది కూడా మర్చిపోవద్దు. మీరందరూ కష్టపడి చదివి ఎంతో పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ మరొక్కసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నీ ఒళ్ళో వచ్చి పడుతుంది. అది ఇక్కడ నేను పిల్లల్ని దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను. మీరు అనుకున్న లక్ష్యం అది ఏది మంచి చెడు అని లేదు. మీరు తీసుకున్న డిసిషన్ అది ఏదైనా ఓకే, బట్ ఆ తీసుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని. ఎయిమింగ్ లో ఈజ్ ఎ సిన్. మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, నేను ఒక క్రీడాకారుని కావాలనుకుంటే, ఏదైతే ఒక పివి సింధు, లేదా ఒక విరాట్ కోహ్లీ, ఒక సచిన్ టెండూల్కర్, లేదు ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక చంద్రబాబు నాయుడు గారు, లేదు ఇంకొకరు, ఇట్లా మీరు ఆ లక్ష్యాల్లో ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా ఉండటం కోసం మీరు తల్లిదండ్రులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, అది మనం గుర్తించి దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ తల్లిదండ్రులు కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మా అబ్బాయిని సినిమా యాక్టర్ చేయాలి, లేదా మా అబ్బాయిని ఒక మంచి పొలిటీషియన్ చేయాలి, మా అబ్బాయిని లేకపోతే ఒక మంచి ఆఫీసర్ చేయాలని. దయచేసి నేను తల్లిదండ్రులకి, నేను ఆల్రెడీ ఒక తండ్రిగా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, ఏదైతే మీ ఆలోచనలు కోరికలు దయచేసి పిల్లల మీద రుద్దవద్దు. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఎందులో ఉందో దాంట్లో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వండర్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తారు. దీనికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరూ కూడా తెలుసు సచిన్ టెండూల్కరు మామూలుగా 10th క్లాసు బాంబేలో చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి అడిగారు, ఏంట్రా నువ్వు ఇట్లా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యావంటే, ఆ రోజు సచిన్ చెప్పాడంట, నాకు కొంచెం ఇంగ్లీష్లో నాకు కొంచెం వీక్గా ఉంది, నేను క్రికెట్లో నాకు కాన్సన్ట్రేట్ చేస్తున్నానని. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అతనేం తిట్టలేదు, కొట్టలేదు, అరవలేదు.
ఓకే రైట్, ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ రాయి, దాన్ని పాస్ అవ్వు, ఈలోపు నీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నావు కాబట్టి నీకు క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పని ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి ఒక కోచింగ్ అది స్టార్ట్ చేశారు. తెలుసు తర్వాత మీకు ఏమైందో. సచిన్ ఆయన క్రికెట్ అంటే ఒక గాడ్ లాగా ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది క్రికెట్ క్రీడాకారులు వచ్చినా కూడా సచిన్కి ఈ రోజుకి రీప్లేస్మెంట్ లేదు. అంత పేరు ప్రఖ్యాతులు ఆయన సంపాదించుకున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎక్కడైతే ఆయన బాంబే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడో, ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం అదే 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఆయన గురించి ఒక లెసన్ పెట్టారు. ఆయన ఫెయిల్ అయిన 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో ఈరోజు ఆయన గురించి ఒక లెసన్ పెట్టే స్థాయికి ఆయన ఎదిగాడు. ఆ రోజు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఈరోజు కొంతమంది తల్లిదండ్రులలాగా సచిన్ని కొంచెం డిస్కరేజ్ చేసి, నువ్వు లేదు నువ్వు చదవాల్సిందే, నువ్వు క్రికెట్ లేదు, నీ తలకాయ లేదని చెప్పి అతను కానీ డిస్కరేజ్ చేసి ఉంటే ఈరోజు మనకు సచిన్ ఒక క్రీడాకారుడిగా మనకు ఉండుండేవాడు కాదు. నేను అందుకే తల్లిదండ్రులకు మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను, పిల్లలని వాళ్ళ యొక్క ఆసక్తి గమనించండి. వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. దాంతోపాటు ఇందాక కిరణ్ మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక రోబోట్ లాగా, ఒక మెకానికల్గా వాళ్ళని తయారు చేయడమే కాదు. నేను ఇక్కడ మాకు నారాయణ ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు, చైతన్య నారాయణ గారు మాకు వియ్యంకులు. ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాను నేను, మీరు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటే నాకు టీవీల్లో నవ్వు వస్తుంటుంది. ఆల్ ఇండియా 1 1 1 5 5 2 3 ఇట్లా మొత్తం ఎంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారంటే, ఏ ఇన్స్టిట్యూట్ పెట్టినా అవే ర్యాంకులు చెప్తా ఉంటారు. ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా 100/100 ఇట్లా చెప్తుంటారు. ఎప్పుడన్నా చైతన్య కానీ, నారాయణ కానీ, లేకపోతే ఒక ఎక్స్ కానీ, వై కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడన్నా మా స్కూల్లో లేకపోతే మా కాలేజీలో మా ఇన్స్టిట్యూట్ చదువుకునే పిల్లలు మార్కులతో పాటు మంచి మోరల్ వాల్యూస్తో బయటకు వస్తారు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతాడు, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు మా పిల్లాడు అని చెప్పి ఎందుకు మనం చెప్పుకోలేకపోతున్నామో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. మార్కులు ఈరోజు మేము 100/100 రావచ్చు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఆ వాల్యూస్, ఎథిక్స్, కొన్ని ప్రిన్సిపల్స్, మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇందాక కిరణ్ గారు కరెక్ట్గా అది గుర్తు చేశారు. నేను మళ్ళీ మీ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తానని, పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి కూడా, మరి మీరు ఏదైతే పిల్లల్ని మోల్డ్ చేస్తూ ఉన్నారో మీరు దాని ప్రకారమే వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి అకాడమిక్గా వాళ్ళు ఎంత ఎక్సెల్ చేస్తారో దాంతోపాటు మిగతా అదర్ వాల్యూస్ కూడా వాళ్ళకి మంచి అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పని కూడా కోరుకుంటూ, మరి భవిష్యత్తులో మీరందరూ కూడా మీరు కోరుకున్న మీ గోల్, టార్గెట్ రీచ్ కావాలి. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు, మీరు పుట్టిన ఊరు, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూటు, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా మిమ్మల్ని చూసి గర్వించాలి. ఈ పిల్లడు మా పిల్లవాడు, ఈ అమ్మాయి మా అమ్మాయి అని మీ గురించి గర్వంగా చెప్పుకునే విధంగా మీరందరూ